రేపు 14వ తేదీన అయితే ఐమాక్స్ దగ్గర కావచ్చు, లేకపోతే అక్కడ అంబేద్కర్ స్టాచ్యూ పక్కన ఉన్నటువంటి గ్రౌండ్స్లో, పార్కింగ్ గ్రౌండ్స్లోనైతే మహాత్మా జ్యోతిబా పూలే, సావిత్రిబాయి పూలే దంపతుల యొక్క విగ్రహాలు అయితే అక్కడ ఆవిష్కరణ జరగబోతుంది. దీనికి సంబంధించి విగ్రహావిష్కరణ ఉత్సవం అయితే జరగబోతుంది. దీనికి సంబంధించి ఒక పెద్ద ఎత్తున కూడా ఇక్కడ ఒక బ్యానర్ చూసుకోవచ్చు. తెలంగాణ ప్రభుత్వం వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ అంటూ ఇక్కడ వార్త. సామాజిక సంస్కరణ వారధులు, విద్యా విప్లవ సారథులు, బడుగు బలహీన బహుజన వర్గాల వికాస మార్గదర్శకులు ఈ మహాత్మా జ్యోతిబా పూలే, శ్రీమతి సావిత్రిబాయి పూలే దంపతుల విగ్రహావిష్కరణ ఉత్సవం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా జరుగుతుంది. వేదిక HMDA గ్రౌండ్స్, అంబేద్కర్ విగ్రహం పక్కన, నెక్లెస్ రోడ్, హైదరాబాద్. తేదీ 14 ఆగస్టు, ఈరోజే 14 ఆగస్టు 2026 సాయంత్రం 4 గంటలకు అని చెప్పేసి ప్రగతి పదం, సకల జనుల హితం, మన ప్రజా ప్రభుత్వం అంటూ కూడా వార్త చూసాం. చాలా సంతోషమైన విషయం నిజంగా. అంబేద్కర్ విగ్రహాలు పెట్టిర్రు, తర్వాత పూలే విగ్రహాలు పెడతా ఉన్నారు, సావిత్రిబాయి విగ్రహాలు పెడతా ఉన్నారు. కానీ వాళ్ళ యొక్క ఆలోచన విధానాన్ని పాటిస్తున్నారా? వాళ్ళ యొక్క ఆలోచనలు ఏమున్నాయి? ప్రతి ఒక్క బడుగు బలహీన వర్గాలకు కావచ్చు, వెనుకబడిన తరగతులందరికీ కూడా ఖచ్చితంగా విద్య అందాల్సిందే, వాళ్ళని కూడా రాజకీయంగా ప్రోత్సహించాల్సిందే, ప్రతి ఒక్కరికి కూడా సామాజిక ఆర్థిక రాజకీయ న్యాయం అందరికీ ఇవ్వాల్సిందే అని చెప్పేసి మహాత్మా జ్యోతిబా పూలే కావచ్చు, సావిత్రిబాయి పూలే కావచ్చు చాలాసార్లు వాళ్ళ యొక్క జీవితాలనే ఈ ప్రజల కోసం, వాళ్ళ జీవితాలనే ఈ అణగారిన వర్గాల కోసం వాళ్ళ యొక్క జీవితాలను త్యాగం చేసిరు. సావిత్రిబాయి పూలే బతుకున్నటువంటి రోజుల్లో, ఒక టీచర్గా పనిచేసినటువంటి రోజుల్లో తను ఈ ఏదైతే ఈ అణగారిన వర్గాలకు, లేకపోతే తక్కువ క్యాస్ట్ అని చెప్పుకొని కొంతమంది మేధావులు మాట్లాడుతూ ఉంటారు, తక్కువ కులం మేము ఎక్కువ కులం అని చెప్పేసి, అటువంటి మేధావుల కోసం చెప్తా ఉన్నా. ఈమె ఒక ముద్రాజ్ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి, మహాత్మా పూలే కావచ్చు, సావిత్రిబాయి పూలే కావచ్చు. దీనికి సంబంధించి ఈమె అణగారిన వర్గాలకు, వీళ్ళు తక్కువ కులం వాళ్ళకి, అంటరాని వాళ్ళకు చదువు చెప్తుందని చెప్పేసి అక్కడ బాపనోళ్ళు ఏం చేసేవాళ్ళంటే ఈమె నోటి నుంచి విద్యాబుద్ధులు నేర్పడం ఏంది, ఓన్లీ మేము బాపని సామాజిక వర్గానికి బ్రాహ్మిన్స్ మాత్రమే చదువు చెప్పాలి కానీ మీరు చెప్పడం ఏంటి అని చెప్పేసి తనపైన పేడ జల్లిర్రు. రోడ్డు పైన వెళ్తుంటే పేడ జల్లిర్రు, ఆమె పైన మురికి నీరు జల్లిర్రు. ఎంత జల్లినా వెంటనే మళ్ళీ చీర చేంజ్ చేసుకొని ఆ యొక్క పాఠశాలకు వెళ్ళి అణగారిన వర్గాలకు చదువు చెప్పేటువంటి ప్రయత్నం జరిగింది. అటువంటి మాతృమూర్తి ఇటువంటి తల్లులను కనీసం ఆ విద్యామంత్రి దీనికి సంబంధించి ఇటువంటి తల్లులను దీనికి సంబంధించి విగ్రహాలు పెట్టి సరే, ఖచ్చితంగా విగ్రహాలు పెట్టడం మేము కూడా స్వాగతిస్తున్నాం. దీనికి సంబంధించి ఇటువంటి మహనీయులను భవిష్యత్ తరాలు కూడా గుర్తు చేసుకోవాలి. వీళ్ళ యొక్క గుర్తు చేసుకోవడమే కాకుండా పూలే ఏం చేసిండు, సావిత్రిబాయి ఏం చేసింది, సరే జ్యోతిబా పూలే, సావిత్రిబాయి పూలే, సరే వీళ్ళిద్దరు అణగారిన వర్గాల కోసం పోరాటం చేసిరు. అంతే, అంత మించి తప్ప ఈ యువతకు ఏం తెలుస్తుంది? మహాత్మా జ్యోతిబా పూలే ఎవరి కోసం పనిచేసినని ఏమని తెలుస్తుంది? మహాత్మా జ్యోతిబా పూలే, సావిత్రిబాయి పూలే ఎవరి కోసం పనిచేసినని ఎట్లా తెలుస్తుంది? అసలు వీళ్ళిద్దరూ ఓన్లీ అణగారిన వర్గాల కోసమే పనిచేసిరా? ఎప్పుడు ఆధిపత్య వర్గాల కోసం పనిచేయలేదా? అంటే వీళ్ళ యొక్క చరిత్ర ఎందుకు వెనుకబడేటువంటి ప్రయత్నం జరుగుతుంది? విగ్రహాల పేరుతో ఎందుకు సమయం అదైపోతుంది? నిజంగా ఈ దేశంలో రాజకీయపరమైన వాటా ఉండాలి, భూములు కూడా ప్రతి ఒక్కరికి సమానంగా పంచబడాలి. అప్పుడే ఈ దేశంలో సమానత్వం ఉంటుంది. ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి లక్షల కోట్ల ఎకరాల్లో భూమి ఉన్నది, ఒక్కొక్కరికి లక్షల ఎకరాల భూమి ఉన్నది. ఒక్క గుంట భూమి లేని వ్యక్తులకు రాసిస్తే ఒక్కొక్క వ్యక్తి భూమి లేని వాళ్ళు అవుతారు. భూమి లేని వాళ్ళు అవుతే ఖచ్చితంగా ప్రభుత్వాలు ఉచితాలు ఇవ్వాల్సిన పరిస్థితి లేదు. ప్రభుత్వాలకు మోకరిల్లి ప్రజలు పనిచేయాల్సిన అవసరం లేదు. వాళ్ళ భూమి వాళ్ళకు ఉంటే వాళ్ళ హక్కులు వాళ్ళకు ఆర్థికంగా బలపడిపోతారు, వాళ్ళ పని వాళ్ళే చేసుకుంటారు. అప్పుడు ప్రభుత్వాలకు కూడా ఎక్కువగా ఉచితాలు ఇవ్వాల్సిన పరిస్థితి లేదని చెప్పేసి ఇటువంటి మహనీయులే చెప్పారు. బాబాసాహెబ్ అంబేద్కర్ కావచ్చు, సావిత్రిబాయి పూలే కావచ్చు, సాహు మహారాజు కావచ్చు, లేకపోతే ఆ పెరియార్ కావచ్చు, ఇటువంటి ఎంతోమంది ఉద్యమకారులు అనుకోవచ్చు, లేకపోతే చరిత్ర లిఖించబడినటువంటి వ్యక్తులందరూ కూడా పెద్ద ఎత్తున ఇంత పెద్ద ఉద్యమాలు చేసిరు. కానీ వాళ్ళ యొక్క ఆశయాలను ఖచ్చితంగా మనం పాటిస్తున్నామా? వాళ్ళ యొక్క ఆశలను పాటిస్తున్నామా? ఈ దేశంలో ఎవరైతే అధికంగా జనాలు ఉంటారో వాళ్ళ చేతుల్లోనే రాజ్యం ఉండాలి, వాళ్ళే అధికారంలో ఉండాలని చెప్పేసి ఇటువంటి మహనీయులు మాట్లాడారు. కానీ ఈ దేశంలో ఎవరు ఎక్కువగా జనాభా ఉంది? ఇక్కడ బీసీ జనాభా, ఎస్సీ ఎస్టీ మైనారిటీల జనాభా ఎక్కువ ఉంటే రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడు, రావు ముఖ్యమంత్రి అవుతాడు, ఒక విలమ ముఖ్యమంత్రి అవుతాడు, ఒక పటేల్ ముఖ్యమంత్రి అవుతాడు. ఈ విధంగా జనాభా ఎవరిది ఉంది, జనాభా ఏ విధంగా పంచబడుతుంది, జనాభా రాజకీయంగా ఏ విధంగా పంచబడుతుంది, నిజంగా సమానమైనటువంటి విలువలు ఉన్నాయా? మీరు చేసే అన్ని దొంగ పనులు, మళ్ళీ ఇటువంటి వ్యక్తుల యొక్క విగ్రహాల పేరుతో ఓట్లను దండుకునేటువంటి ప్రయత్నం. నిజంగా ఇక్కడ బీసీ మంత్రి కావచ్చు, బీసీలకు కూడా కొంచెమన్నా చిత్తశుద్ధి, సిగ్గు లాంటివి ఉండాలి. ఎందుకంటే ఇటువంటి నాయకులు మన బీసీల కోసం, మన ఎస్సీ ఎస్టీల కోసం ఎక్కువగా పనిచేసారు. అణగారిన వర్గాల కోసం, అణగారిన వర్గాలు ఆర్థికంగా బలపడడం కోసం, అణగారిన వర్గాలు ఈ ప్రభుత్వాలు పట్టించుకోవు. ఖచ్చితంగా మీరే ఆర్థికంగా బలపడాలని చెప్పేసి ఈ మహనీయులు చెప్తే కనీసం
వాళ్ళ యొక్క ఆలోచన విధానాన్ని పాటించకుండా నిజంగా ఈ దేశంలో ఈ రాష్ట్రంలో దళిత ముఖ్యమంత్రి కావాలని చెప్పి కేసీఆర్ మాట్లాడిండు, ఒక విలమ ద్వారా మాట్లాడిండు. మరి ఎందుకు చేయలే? నిజంగా ఒక దళితుడు ముఖ్యమంత్రి అయితే ఈ రాష్ట్రం మొత్తం కూడా అందరూ ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు ఉంటాయి. ఒక దళితుని, ఒక తక్కువ కులపోని ముఖ్యమంత్రిని ఏ విధంగా చేస్తారని చెప్పేసి అహంకారంతో, ఒక విలమ దొర కాబట్టి ఆ విలమ దొరకు ఆ దళితుని కింద కూడా నేను పనిచేయాలని చెప్పేసి అహంకారంతో దీనికి సంబంధించి ఆ విధంగా అతన్ని ఒక దళిత ముఖ్యమంత్రి చేయలేకపోయిండు. ఎందుకంటే నేను కష్టపడ్డా, నేను ఈ తెలంగాణ కోసం నా చావును సైతం లెక్క చేయకుండా ఎన్నో రోజులు ఉపవాసాలు ఉన్న, నిరాహార దీక్షలు చేసిన, ఉద్యమాలు చేసినా కాబట్టి నేనే ముఖ్యమంత్రిగా ఉంటాను, ఆ మేధావి ముఖ్యమంత్రిగా ఉన్నాడు. కనీసం ఏదో దళిత బంధు ప్రకటించడు, దళితులకు ఏదో చేస్తున్నా అని చెప్పేసి బీసీ బంధు నాడు అటే పోయింది. నిజంగా ఈ బంధులు ఎవరికి కావాలి? ఉచిత పథకాలు ఎవరికి కావాలి? మాకు కావాల్సింది రాజ్యంలో ఆ సీటు, ఆ ప్రధాని సీటు మా బీసీలకు కావాలి, ఆ ప్రధాని ఆ రాష్ట్రంలో నుండి ముఖ్యమంత్రి సీటు మా దళితులకు కావాలి. ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గంలో ఎంతమంది జనాభా ప్రాతిపదికన ఖచ్చితంగా రాజకీయపరమైనటువంటి వాటా మాకు ఇవ్వాల్సిందే అని చెప్పేసి మహనీయులందరూ పోరాటం చేసిరు. అనగారిన వర్గాల కోసం ఆర్థికంగా సామాజిక న్యాయం ఖచ్చితంగా ఉండాలని చెప్పేసి పోరాటం చేసిరు. వాళ్ళ యొక్క ఆశయాలను తుడిచిపెట్టేస్తున్నారు. వాళ్ళ ఆశయాలు లెక్క చేయకుండా మొత్తం మీ సామ్రాజ్యాన్ని వెళ్తూ ఉద్యోగాలు కూడా మీ యొక్క సామాజిక వర్గానికి ఇచ్చుకుంటూ, అధికారంలో మీ యొక్క సామాజిక వర్గానికి ఇచ్చుకుంటూ, మంత్రిమండలిలో మీ సామాజిక వర్గమే, లేకపోతే కార్పొరేషన్ చిన్న పదవుల్లో మా అనగారిన వర్గాలకు ఇస్తారు కార్పొరేషన్. సరే పోడా గౌడ కులస్తుని కాబట్టి ఒక గౌడ కుల సంబంధించిన చైర్మన్ తీసుకో, అదొక కార్పొరేషన్. నువ్వు కుండలి వేసుకుంటావు కాబట్టి ఆ కుమ్మరి చైర్మన్ ఒకటి తీసుకో, లేకపోతే కంసాలి కాబట్టి ఆ కంసాలి చైర్మన్ తీసుకో, నువ్వు ఒక వైశ్య కాబట్టి వైశ్య చైర్మన్ తీసుకో. కథం ఆ చిన్న పదవుల్లోనే ఆపేసి మెయిన్ ఆర్థిక శాఖలో కావచ్చు, లేకపోతే ముఖ్యమైన శాఖల్లో ఈ వర్గాలు మాత్రమే ఉంటూ ఆ యొక్క రాష్ట్ర యొక్క సొమ్మును, ఖజానాను మొత్తం వీళ్ళ యొక్క సామాజిక వర్గాన్ని పంచిపెట్టుకుంటూ మమ్మల్ని ఈ అణగారిన వర్గాల్ని కావచ్చు, ఈ బీసీ ఎస్సీ ఎస్టీల మొత్తాన్ని కూడా ఇంకా పేదలుగా మార్చేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. నిజంగా ఇటువంటి విగ్రహాలు పెట్టి విగ్రహాల వెనుక మాత్రం చేసే పనులు ఈ విధంగా ఉన్నాయి. ఖచ్చితంగా మహనీయుల ఆశయాల గురించే పనిచేయాలి ప్రభుత్వాలు. ఖచ్చితంగా ప్రజలు కూడా అన్ని గమనిస్తూ ఉన్నారు. అంబేద్కర్ ఎటువంటి విలువలు చెప్పిండు, అంబేద్కర్ విగ్రహం పెట్టి అంబేద్కర్ వెనుక మీరు ఎటువంటి అవినీతికి పాల్పడుతూ ఉన్నారు, అదే విధంగా పూలే కావచ్చు, సావిత్రిబాయి విగ్రహాలు పెట్టి ఆ విగ్రహాల వెనుక మీరు ఏ విధంగా దోపిడీకి పాల్పడుతూ ఉన్నారు. ఆ విగ్రహాలు పెట్టి మాకు కులంతో సంబంధం లేదు, అందరం ఒకటే, దళితులైనా సరే మేమందరం కలిసే తింటాం, కలిసే కూర్చుంటామని చెప్పి మాట్లాడతారు కదా. మరి ఏ ఒక్క మంత్రులు పోయి దళితుల ఇళ్లలో అన్నం తిన్నారు? ఒక సపరేట్ ప్లేట్ తీసుకోకుండా డైరెక్ట్ పోయి దళితుల ఇళ్లలో ఎంతమంది అన్నం తిన్నారు? ఆ దళితుల ఓట్ల కోసం మాత్రం వాళ్ళ ఇళ్లలోకి వెళ్ళి బొట్టు పెట్టుకొని ఏవో మొత్తం స్వాగతిస్తారు. దళితుల ఇళ్లలోకి పటేల్ వచ్చిండు, వార్తాపత్రికల్లో చూస్తాం దళితుల ఇండ్లలోకి ఒక రెడ్డి లేకపోతే రేవంత్ రెడ్డి వచ్చి అన్నం తిన్నాడు అంటే ఆ వార్తాపత్రికలు వేసేటువంటి వాళ్ళకు కూడా సిగ్గుండాలి కదా. ఎందుకంటే ఒక దళిత వ్యక్తి అని చెప్పేసి, సరే ఒక మనిషి ఇంటి, ఒక కార్యకర్త ఇంటికి, ఒక కుటుంబంలోకి వెళ్ళి భోజనం చేసిన ఎందుకు పెట్టారు? ఒక దళిత ఇంటిలోకి వెళ్ళినట్టే దళితుడు అని చెప్పేసి మీ వార్తాపత్రిక యాజమాన్యం అతన్ని ఒక కులంతో దూషిస్తూ ఉన్నది. ఖచ్చితంగా మీ పైన కూడా కేసు చేసేటువంటి అవకాశం ఉంటుంది. నిజంగా ఇవన్నీ మారాలి. ఇప్పటికీ కులాలు పోవాలి, కులమతాలు లేకుండా అందరూ సుఖ సంతోషాలతో, అలాగే రాజకీయంగా కూడా ఆర్థికంగా జనాభా ఎంత ఉందో అంత వాటాతో రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా అందరికీ సమాన వాటా కూడా ఇస్తేనే ఇటువంటి విగ్రహాలు పెట్టినా సరే విగ్రహాలను మేము స్వాగతిస్తూ ఉన్నాం. కానీ వీళ్ళ యొక్క ఆశయాలు ఈ బడుగు బలహీన వర్గాల కోసం నిజంగా వీళ్ళ ఆశయాల కోసం పనిచేస్తూ ఉన్నారా, ఏం చేస్తున్నారని చెప్పేసి కూడా ఒకసారి ఆలోచన చేసుకోవాలి. విగ్రహాలు పెట్టడంతో అయిపోదు, వాళ్ళ యొక్క ఆలోచన విధానాన్ని కూడా అలవాటు చేయాలి. ప్రజలకు కూడా వీళ్ళ యొక్క చరిత్రను కూడా చెప్పేటువంటి ఆ ప్రయత్నం చేయాలని చెప్పేసి కూడా మేము కోరుతా ఉన్నాం.